ఏదైతే ఉందో మరి 3వ తారీఖున ఆదిక్షమాల దగ్గర జరిగిన సంఘటన మనందరికీ తెలిసిన విషయమే. దాని మీద ప్రభుత్వం స్పందించింది. 4వ తారీఖున ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. 134/2026 BNS -225 కింద నమోదు చేయడం జరిగింది. మళ్ళీ వీడియో ఫుటేజ్ చూసి దాన్ని BNS 110/2/5 కింద మార్చడం జరిగింది. నిన్నటి దినాన ఏదైతే మరి మరణించిందో మళ్ళీ వెంటనే ఎఫ్ఐఆర్ని 125-2/2 అంటే అటెంప్ట్ టు మర్డర్ కింద దాన్ని ఆర్డర్ చేయడం కూడా జరిగింది. ఈ విషయాల మీద అన్నింటి మీద స్కాలర్షిప్గా మరి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి జిల్లా అధ్యక్షులు బొట్టి వెంకటరామ చౌదరి గారిని అలాగే నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని కూడా హైదరాబాద్ హాస్పిటల్ పంపించడం జరిగింది. మరి దానికి సంబంధించి విషయాలన్నీ కూడా మరి అనపర్తి ఎమ్మెల్యే శాసనసభ్యులు రామకృష్ణ రెడ్డి గారు మీకు పూర్తిగా వివరిస్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఎవరైతే GSL కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న మెడికో డాక్టర్ ప్రియాంక మరి దారుణంగా మృతి చెందడం జరిగింది. ఆ మృతికి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తూర్పుగోదావరి జిల్లా తరఫున ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటూ ఈ దురదృష్ట ఘటన పైన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సత్వరమే స్పందించారు. స్పందించి ఏదైతే ఈ జరిగిన ఘటన పైన బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం కానీ అదేవిధంగా దోషుల్ని కఠినంగా శిక్షించడం కానీ ఈ విషయం పైన ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. 3వ తేదీన ఎవరైతే మృతి చెందిన డాక్టర్ ప్రియాంక అదేవిధంగా డాక్టర్ ఉమేష్ ఇద్దరు కలిసి ప్రసాదిత్య మాల్ సినిమాకి వెళ్ళడం, అక్కడ వాళ్ళు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత అదే ప్రసాదిత్య మాల్లో సినిమా చూడడానికి ఇద్దరు వ్యక్తులు, సెకండ్ షో చూడడానికి ఇద్దరు వ్యక్తులు రావడం జరిగింది. సురవరపు యశ్వంత్ అదేవిధంగా యాండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ వీరిద్దరూ కూడా పూర్తిగా మద్యం సేవించి అక్కడ ప్రసాదిత్యమాలకు రావడం, అక్కడ సినిమా చూడడం కోసం వెళితే అక్కడ ఏదైతే వీళ్ళు మద్యం సేవించున్నారని మరి మాల్ సిబ్బంది వీళ్ళు లోపలికి అలౌ చేయకపోతే వాళ్ళు ఒక అసహనంతో వచ్చి కిందకు వచ్చి తెలిసి ఈ విధంగా మేము డ్రైవ్ చేస్తే అది తప్పనిసరిగా ప్రమాదానికి గురవుతుంది అని తెలిసి కూడా వారు రోడ్డు పైన ఆ వాహనాన్ని డ్రైవ్ చేయడం కారుని స్కూటీ పైన ఉన్న ఉమేష్ అదేవిధంగా ప్రియాంకల్ని 2 సార్లు హిట్ చేయడం జరిగింది. మొదటగా హిట్ చేశారు, మరలా హిట్ చేశారు. ఆ కారుని నిర్వహించడం కోసం అక్కడ వాచ్మెన్ ప్రయత్నం చేస్తే వారు ఆ వాచ్మెన్ పైన కూడా చాలా హై స్పీడ్తో డ్రైవ్ చేస్తే అతను పక్కకు పరిగెత్తి ఆపద నుంచి తప్పించుకోవడం జరిగింది. అటువంటి పరిస్థితిలో ఎప్పుడైతే తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంకని స్వతంత్ర ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం, స్వతంత్ర ఆసుపత్రి నుంచి వచ్చిన MLC రిపోర్టు ప్రకారంగా మొదటగా క్రైమ్ నెంబర్ 134/2026 అండర్ సెక్షన్ 125 BNS 2023 అంటే ఈ విధంగా డ్రైవ్ చేస్తే ప్రమాదానికి గురవుతుందని తెలిసి కూడా చేయడం అనే ఒక సెక్షన్ కింద
కేసు నమోదు చేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఇవన్నీ పరిశీలించిన తర్వాత కార్ నెంబర్ నిర్ధారణ చేసుకోవడం, అక్కడి నుంచి వారు ఎవరైతే నిందితులు ఉన్నారో, ఈ ప్రమాదానికి కారకులు ఉన్నారో వారి కోసం పోలీసులు స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేసి సెర్చ్ చేయడం జరిగింది. ఫుటేజ్లు ఇవన్నీ కలెక్ట్ చేసి ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఏదైతే స్కూటీ పైన ఉన్న డాక్టర్ ప్రియాంక తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో ఆ సెక్షన్ కూడా మార్చి 110(3)5 BNSని దీంట్లో చేరుస్తూ, అలాగే 110(3)5 అంటే ఆల్మోస్ట్ అటెంప్ట్ టు మర్డర్, దాదాపుగా 10 years పనిష్మెంట్ వచ్చే సెక్షను. ఆ విధంగా చేసిన తర్వాత 6వ తేదీన వీళ్ళిద్దరిని నేషనల్ హైవే 216లో సర్వీస్ రోడ్ శాంతి నిలయం చర్చి దగ్గర లాలా చెరువులో వీళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడం. ఆ తర్వాత 7వ తేదీన వీడిని మేజిస్ట్రేట్ గారి ముందు ఉంచడం, దీనికి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఈ మధ్యలో వారి తల్లిదండ్రులు స్వతంత్ర ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి డాక్టర్ ప్రియాంకని షిఫ్ట్ చేయడం, నన్ను మరణించిన తర్వాత ఈ సెక్షన్ని మరలా మార్చి 105 BNS కల్పబుల్ హోమ్సైడ్ అంటే ఆల్మోస్ట్ మర్డర్ కేసు కింద మార్చి దాన్ని మళ్ళా సెక్షన్ మార్చడం కూడా జరిగింది. నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన పైన నాయకులందరితో సమీక్షించడం, అత్యవసరంగా ఏదైతే కిమ్స్లో జరిగిన మెడికల్ ఖర్చులు దాదాపుగా 10 లక్షలు అయింది, ఆ 10 లక్షలు ప్రభుత్వం నుంచి పే చేయడమే కాకుండా ఆ కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించి ఆ ఆర్థిక సహకారం అందించడానికి నిన్నటి రోజున హైదరాబాద్లో ఉన్న నగర శాసనసభ్యులు మిత్రులు ఆదిరెడ్డి వాసు గారిని నిన్నంతా కూడా ఆసుపత్రి దగ్గర ఉండి అక్కడ విషయాలన్నీ పర్యవేక్షించడం, బాడీతో పాటు వారి నేటివ్ ప్లేస్ కర్నూలు జిల్లా అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని కూడా 20 లక్షలు చెక్ తీసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ పరిశ్రమల శాఖ మంత్రి భగత్ గారితో కలిసి ఈ చెక్కు వారి కుటుంబ సభ్యులకు అందజేసి వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి గారి తరఫున హామీ ఇవ్వడం కోసం ఈ నాయకులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. జరిగిన విషయాలన్నీ ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మేమందరం మీ ముందుకు వచ్చి ఈ విషయాలు వెల్లడించడం జరుగుతూ ఉంది. ప్రదర్శించడం కానీ లేదా సత్వరగతిన చర్యలు తీసుకోలేదనే అభిప్రాయం కొంతమంది దీనిపైన కొన్ని అవాస్తవాలను ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అటువంటిది ఏమీ జరగలేదు. ఈ సంఘటన జరిగిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండడమే కాకుండా పోలీసు యంత్రాంగం నిరంతరం ఈ విషయం పైన ఇన్వెస్టిగేట్ చేసి వాస్తవాలను బయటకు తీసుకొచ్చి ఆ కారుని కానీ నిందితులను కానీ కారు సీజ్ చేయడం, నిందితులను అరెస్ట్ చేయడం, కోర్టు ముందు ఉంచడం, 14 రోజులు రిమాండ్కి విధించడం కూడా జరిగింది. సెక్షన్స్ కూడా ఈక్వల్ టు మర్డర్ చేసినట్టుగానే పరిగణించి ఆ సెక్షన్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అత్యంత కఠినమైన సెక్షన్ని మరి నిందితుల పైన పెట్టడం కూడా జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజున పార్టీ నాయకులు, కూటమి నాయకులందరితో సమీక్షించడమే కాకుండా పోలీసు యంత్రాంగంతో కూడా సమీక్షించి పోలీసులకు కూడా కఠినమైన ఆదేశాలు జారీ చేసి రాజమండ్రిలో ఎక్కడ
ఈ మద్యం సేవించి డ్రైవింగ్ కానీ లేదా మారక ద్రవ్యాలు సేవించి డ్రైవింగ్ చేసే వ్యక్తులు కానీ మారక ద్రవ్యాలు సేవించే వారిని కానీ కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు జారీ చేశారనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి వారందరినీ కఠినంగా శిక్షించడమే కాకుండా ఇటువంటి సంఘటనలు జరగకుండా కూడా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ దురదృష్టకరంగా ఈ సంఘటన జరగడం అనేది యావత్ ప్రపంచం నిలిపిపోయే పరిస్థితి. ముఖ్యంగా చేతికి అందిన ఒక మెడికో పీజీ చదువుతున్న డర్మటాలజీ పీజీ చదువుతున్న ఒక మెడికో ఈ విధంగా మృతి చెందడం అనేది చాలా విచారకరమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఆ సంఘటన పట్ల ముఖ్యమంత్రి గారు చెందిన ఆందోళనను మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ రోజంతా నాయకులంతా మీ ముందుకు వచ్చి ఈ విషయాన్ని వెల్లడించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.